ఈరోజు తన యొక్క మాటలను మనము ధ్యానించుకొనబోతున్నాము. లూకా సువార్త 19వ అధ్యాయము మొదటగా నేను చదువుతాను, తర్వాత లేఖన భాగాలను వివరిస్తాను. లూకా సువార్త పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుతున్నాను. పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు తీసి చూసుకునండి. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో, సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపులు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయన చూచుటకు మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయి వెలుచున్నాడని చాలా సనుకొనిరి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనో అన్యాయముగా దేనినైనో తీసుకుని నెడల అతనికి 4 అంతలు మళ్ళా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది. దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లేఖన భాగాన్ని మనము క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లయితే, వాక్యమును శ్రద్ధగా విన్నట్లయితే గమనించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారి అయి భూమి మీద నిలిచి ఉన్నప్పుడు పరలోక రాజ్య సువార్తను ప్రకటించటానికై అనేక గ్రామాలకు వెళ్ళి యేసుక్రీస్తు వారు సువార్తను ప్రకటిస్తూ ఉండేవారు పరలోక రాజ్యం గురించి. అదే రీతిగా అనేక స్వస్థత కార్యములు, అనేకమైన ఆశ్చర్య కార్యములు, సూచక క్రియలు, చనిపోయిన వారిని సహితము జీవములోనికి ఆయన లేపగలిగిన శక్తి కలిగి ఆ రీతిగా ఆయన మనుషుడిని నమ్మశక్యము కాని కార్యములు చేస్తూ ఉన్నాడు. ఆ దినకాలంలో ఆ రీతిగా ప్రభు పరిచర్య కొనసాగిస్తున్నప్పుడు ఎరికో పట్టణము గుండా ఆయన వెళ్ళవలసి వచ్చింది. ఆ ఎరికో పట్టణము గుండా ప్రభువు ప్రవేశించి ఆ దారిన వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ ఎరికో పట్టణములో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు జక్కయ్య. ఇతని పేరు జక్కయ్య కాదు, ఇతనికి ఒక బిరుదు కూడా ఉంది, ధనవంతుడైన జక్కయ్య. ధనవంతుడైన జక్కయ్య అని కాదు, ఇంకొక మాట ఉంది అతనికి, సుంకపు గుత్తదారుడైన జక్కయ్య. ఆ ప్రాంతంలో ఆ వ్యక్తిని ఏ రీతిగా పిలుస్తున్నారంటే ధనవంతుడైన జక్కయ్య, సుంకపు గుత్తదారుడైన జక్కయ్య. అదే రీతిగా ఆ వ్యక్తిని ఆ ప్రాంతంలో ఆ రీతిగా గుర్తించి ఉన్నారు. అయితే ఈ ధనవంతుడైన జక్కయ్యకు వీరు ఆ ప్రాంతంలో మాట్లాడుతుండగా విన్నాడు. ఏమని విన్నాడంటే, ఇదిగో యేసు అనేటువంటి ఆయన మన పట్టణంలో కూడా వస్తున్నాడంట, మన పట్టణంలో నుంచి వెళ్తున్నాడంట అని చెప్పేసి చాలామంది అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు గురించి జక్కయ్య విన్నప్పుడు ఆయన అనేకమైన కార్యాలు చేస్తున్నాడు. కుంటివారిని నడిపిస్తూ ఉన్నాడు, గుడ్డివారికి కళ్ళు తెరిపిస్తూ ఉన్నాడు, మూగవారిని మాట్లాడిస్తూ ఉన్నాడు, దయ్యము పట్టిన వారిని వెళ్ళగొడతా ఉన్నాడు, దురాత్మ శక్తుల ప్రభావము చేత నిండిన వారిని వెలుగులోనికైనా నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పేసి చాలామంది అక్కడ అనుకుంటుండగా యేసు ప్రభు గురించి విన్నప్పుడు జక్కయ్యలో ఒక ఆసక్తి కలిగింది. ఏంటో ఆసక్తి చూడండి, లేఖన భాగంలో 3వ వచనంలో, యేసు ఎవరో అని చూడగోరెను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయెను. యేసు గురించి ఎప్పుడైతే సమాచారం విన్నాడో, యేసయ్య గురించి ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడు అనుకున్నాడు తను కన్నులారా యేసయ్యను చూడాలనుకున్నాడు.
తనలో ఆశ పుట్టింది. ఏంటి ఆశ అంటే యేసు ప్రభు నేను చూడాలి అన్నటువంటి ఆశ తనలో కలిగింది. యేసు ప్రభుని ఏ రీతిగానైనా సరే ఆయన ఎలాగుంటాడో, ఇన్ని అద్భుతములు చేస్తున్న వ్యక్తి, ఇంతమందిని రక్షిస్తున్న వ్యక్తి, ఇంతమందిని స్వస్థపరుస్తున్న వ్యక్తిని నేను చూడాలి అన్న ఆశ కలిగి యేసు ప్రభును చూడాలన్న ఉద్దేశంతో ఆయన చూడడానికి వెళ్తే యేసు ప్రభు వెంబడి చాలామంది జనాలు ఉన్నారు. ఏ రీతిగా జనాలు ఉన్నారంటే గుంపులు గుంపులుగా ఉన్నారు, ఆయన చుట్టూ నిలిచి ఉన్నారు. అయితే జక్కయ్య యేసు ప్రభును చూడడానికి అవకాశం లేకుండా పోయింది. జక్కయ్యలో ఒక లోపం ఉంది, గమనించండి. ఏంటి ఆ లోపం అంటే జక్కయ్య పొట్టివాడు. ఒక సామాన్య మనుషుడు ఉండగలిసినటువంటి ఎత్తు పరిమాణము జక్కయ్య లేడు, పొట్టిగా ఉన్నాడు, అంటే మరుగుజ్జుగా ఉన్నాడు. ఆ పొట్టిగా ఉండడం వల్ల యేసు ప్రభును చూడలేకపోయాడు. అయితే తనలో ఒక ఆశ ఉంది, యేసయ్యను నేను చూడాలి అన్న ఆశ. యేసయ్యను నేను చూడాలి అన్నటువంటి ఆశ జక్కయ్యలో ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న నీవు యేసు ప్రభువును గురించి నీవు పరిపూర్ణంగా తెలుసుకున్నావా? ఈరోజు భారతదేశంలోనైనాను ఈ భూమి మీదనైనాను అనేకులు మేము క్రైస్తవులము, క్రీస్తు నమ్మిన వారము అని అనుకుంటున్న వారిలో చాలామందిలో గమనించండి, యేసు ప్రభు గురించి చాలా తక్కువ తెలుసు వాళ్ళకు. యేసు ప్రభు గురించి పరిపూర్ణమైనటువంటి స్థితిలో చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. జక్కయ్యలో ఉన్న ఆశ యేసు ఎవరో, ఏ రీతిగా ఉన్నాడో, ఆయన ముఖ రూపం ఏ రీతిగా ఉంది, ఆయన ముఖ తేజస్సుని నేను చూడాలి, ఆ గొప్ప దైవ కుమారుణ్ణి నా కనులారా నేను చూడాలి అన్న ఆశతో జక్కయ్య, గమనించండి, యేసు ప్రభును చూడాలన్నటువంటి ఆశ మనస్సులో అతనికి కలిగింది. ఈరోజు నీవు దేవుని మీద ఎలాంటి ఆశ కలిగి ఉన్నావు? ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని మీద ఎలాంటి ఆశ కలిగి ఉన్నావు? యేసు ప్రభు గురించి ఈరోజు క్రైస్తవులు ఎవరైనా చెప్పమంటే యేసుక్రీస్తు మాకు దేవుడు అని అంటున్నారే కానీ యేసు గురించి పరిపూర్ణంగా తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. మరి కొంతమంది యేసు ప్రభు దగ్గరకు వస్తే స్వస్థ కార్యాలు జరుగుతాయి అన్నటువంటి విశ్వాసం. మరి కొంతమందికి యేసు ప్రభు వద్దకు వస్తే మాకున్నటువంటి అప్పుల సమస్యలు తీరుతాయి అన్నటువంటి విశ్వాసం. మరి కొంతమందికి యేసు ప్రభు వద్దకు వస్తే గిన నాకు ఉద్యోగం వస్తుంది, యేసు ప్రభు వద్దకు వస్తే గిన ఇదిగో నాకు కారు బంగ్లాలు అన్నీ కూడా సమకూరుతాయి, యేసు ప్రభు వద్దకు వస్తే నా వ్యాపారం దీవించబడుతుంది, యేసు ప్రభు వద్దకు వస్తే నా పంట పొలాలు బాగా ఆశీర్వదించబడతాయి. ఈ ఆలోచనలో మనిషి ఉన్నాడు. గమనించండి, నిజంగా యేసయ్య గురించి నువ్వు తెలుసుకున్నావా? యేసయ్య కేవలము స్వస్థపరిచేవాడేనా? కేవలము ఆయన అనారోగ్యం నుంచి విడుదల కలిగించేవాడేనా? కేవలము ఆర్థికంగా ఆయన సహాయము చేసేవాడేనా? యేసు ప్రభు గురించి ఈరోజు అనేకుల మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే యేసు ప్రభు ఇదిగో స్వస్థ కార్యములు చేసేవాడు, బాగు చేసేవాడు, అప్పుల సమస్య నుంచి విడుదల దయచేసేవాడు, వ్యాపారాలను దీవించేవాడు. ఈ విశ్వాసంలోనే ఉన్నారు చాలామంది. కానీ ఈరోజు ఈ వాక్యం వింటే నీకు తెలుస్తుంది యేసు ఎవరో అని. ఈ వాక్యాన్ని మధ్యలోనే స్కిప్ చేయకండి. ఈ వాక్యం వింటున్న నీవు శ్రద్ధగా విన్నట్లయితే యేసు ఎవరో, ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడో, ఆయన పని ఏమైనదో తప్పకుండా తెలుసుకుంటావు. జక్కయ్య అనుకున్నాడు యేసు ప్రభు గురించి విని ఆయన నేను చూడాలి అనుకున్నాడు, కానీ చూడలేకపోతున్నాడు. కారణం ఏంటంటే చాలా పొట్టివాడుగా ఉన్నాడు. ఒక దారిన వెళ్ళి చూస్తే అక్కడ చాలామంది ఉన్నారు. అయితే యేసు ప్రభు ఈ మార్గం నుంచి ఈ రూట్లోనే కదా రావాల్సింది అని చెప్పేసి ముందుగా వెళ్ళి ఇంకొక స్థలంలో నిలబడుకొని ఉన్నాడు. అయితే యేసు ప్రభు వస్తూ ఉన్నాడు ఆ మార్గం మధ్యలో. అప్పటికీ చూడలేకపోయాడు యేసు ప్రభుడు. కారణం ఏంటంటే కనిపించడం లేదు. యేసయ్య చుట్టూ జనమే ఉన్నారు. ఇంకో ప్రదేశానికి వెళ్ళాడు. ఈ రూట్లో నుంచి ఈ దారినే కదా ఆ ప్రాంతానికి వచ్చేది అని చెప్పేసి అక్కడికి వెళ్ళినా కూడా యేసు ప్రభును చూడలేకపోయాడు.
అప్పుడు జక్కయ్య అనుకున్నాడు, నేను క్రింద నిలుచుని ఉంటే యేసు ప్రభును చూడలేను, యేసయ్యను నేను చూడాలంటే ఒక ఎత్తైన స్థలంలో ఉంటే తప్ప యేసు ప్రభుని నేను చూడలేను అని అనుకుని ఒక చెట్టును చూసుకున్నాడంట. ఏంటి ఆ చెట్టు అంటే మేడి చెట్టు. ఆ మేడి చెట్టును చూసుకొని జక్కయ్య ఆ మేడి చెట్టు ఎక్కడానికి చాలా ప్రయత్నించి ఆ మేడి చెట్టు ఎక్కి పైన కూర్చొని చూస్తున్నాడంట. యేసుప్రభు ఆ దారిన వస్తే ఆయన నేను చూడాలి, ఆయన స్వరూపమును నేను చూడాలి, ఆ మహోన్నతుని యొక్క నేత్రమును నేను చూడాలి, ఆ పరిశుద్ధుని యొక్క రూపమును నేను ఒక్కసారైనా చూడాలి అన్న ఉద్దేశంతో ఆ మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడంట. ఎప్పుడైతే ఆయన మేడి చెట్టు ఎక్కి కూర్చొని ఉన్నాడో యేసు ప్రభు వెంపడి చాలామంది వస్తూ ఉన్నారు, గుంపులుగా వస్తున్నారు, గుంపులుగా. జాగ్రత్తగా వినండి, ఇప్పటి నుంచి చాలా ప్రాముఖ్యమైన వాక్యం. గుంపులుగా జనాలు వస్తున్నారు యేసయ్య వెంబడి. అయితే యేసు పక్కన చుట్టూ ఉన్నారు జనం. యేసు ముందర నడుస్తున్నారు, యేసయ్య వెనుకల నడుస్తున్నారు, యేసయ్య చుట్టూ జనం ఉన్నారు. అయితే యేసుబాబు వారు నడుస్తూ వస్తూ ఉన్నాడు. కానీ ఎక్కడైతే జక్కయ్య ఏ చెట్టు మీద అయితే పైన కూర్చొని ఉన్నాడో యేసయ్య కొరకు, యేసయ్యను చూడాలన్న ఆశతో ఎక్కడైతే పైన కూర్చొని ఉన్నాడో యేసు ప్రభు ఆ స్థలమునకు రాగానే, జాగ్రత్తగా వినండి, యేసు ప్రభువు మేడి చెట్టు ఉన్న స్థలములకు రాగానే, జక్కయ్య కూర్చున్నటువంటి ఆ స్థలములకు రాగానే యేసయ్య ఆ స్థలములోనికి వచ్చి కనులెత్తి పైకి చూచి, జక్కయ్య త్వరగా దిగుము అని అంటున్నాడంట. చూడండి లేఖన భాగం ఒకసారి 5వ వచనంలో, యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు, లూకా సువార్త 19వ అధ్యాయం 5వ వచనం, యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, యేసు ప్రభు ఆ స్థలానికి వచ్చి, జాగ్రత్తగా వినండి, కన్నులెత్తి పైకి చూసి, జక్కయ్య త్వరగా దిగిరా, నేను ఈరోజు నీ ఇంట్లో ఉంటాను అని చెప్పాడంట. జాగ్రత్తగా వినండి, చుట్టూ అంతమంది ఉన్నారు కదా, ఆయన చుట్టూ కొన్ని వందల మంది ఉండొచ్చు, కొన్ని వేల మంది ఉండొచ్చు. కానీ ఎవరితో కూడా యేసు ప్రభు నేను ఈరోజు మీ ఇంట్లో ఉండవలసింది, ఈరోజు నేను మీ ఇంట్లో ఉంటాను, తన పక్కనున్న వారికో, తన ముందర ఉన్న వారికో, తన వెనుకల ఉన్న వారికి ఎవరితోనూ చెప్పాలా యేసు ప్రభు. ఎవరితో చెప్తున్నాడు? ఎక్కడో మేడి చెట్టు ఎక్కి పైన కూర్చున్న వ్యక్తిని చూసి అంటున్నాడు, పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, జక్కయ్యను యేసు ప్రభు పిలిచడంలో ఉన్న ప్రణాళిక నీవు గుర్తిస్తున్నావా? అక్కడ అంతమంది జనం ఉంటే ఎవరితోనూ చెప్పని మాట, ఎవరితోనూ యేసు ప్రభు పలకని మాట, ఎక్కడో పైన చెట్టు మీద కూర్చున్న వ్యక్తితో నేను నీ ఇంట ఉంటానని పేరు పెట్టి పిలుస్తున్నాడంటే అతనిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ధనవంతుడని పిలుస్తున్నాడా యేసయ్య? లేకపోతే ట్యాక్స్ కలెక్టర్గా, సుంకపు గుత్తదారుడుగా ఉన్నాడు కాబట్టి అతన్ని పిలుస్తున్నాడా? ధనవంతుడుగా అతనిలో యేసు ప్రభు చూడలేదు. యేసు ప్రభు అతడు ఒక సుంకపు గుత్తదారుడు అని చూడలేదు. ఇంకా ఏమి అతనిలో స్పెషాలిటీ? అతనిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? యేసు ప్రభు అతనిలో ఉన్నటువంటి ప్రత్యేకతను ఏమి గుర్తించాడు? అతనిలో ఏమి చూసి యేసయ్య నేను నీ ఇంట ఉంటానని పలుకుతున్నాడు? జాగ్రత్తగా వినండి. ధనము చూడలేదు, అతని ఉద్యోగాన్ని చూడలేదు, ఇంకేం చూశాడు అతనిలో? అతనిలో ఏం చూశాడు? అతనిలో ఉన్నటువంటి ఆసక్తిని. హల్లెలూయా. ఆసక్తిని చూశాడు యేసయ్య. ఈరోజు అనేకులు ధనవంతులు ఉన్నారు. వారు అనుకుంటే దేశాలు సైతం శాసించేంత ధనవంతులు. అయితే ప్రభు వాళ్ళని ఎన్నుకోలేదు. ఈరోజు నీకంటే గొప్పవారు ఉన్నారు ఈ లోకంలో. అన్నిటిలో, అధికారములో, ధనములో, ఐశ్వర్యములో, అన్నిటిలో గొప్పవారు ఉన్నారు. అయితే యేసయ్య వాళ్ళని ఎవరిని పిలవడం లేదు.
ఆ రోజు జక్కయ్యను ఏ రీతిగా అయితే ప్రభువు అతనిలో ఉన్న ఆసక్తిని చూసి పిలిచాడో, ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు నీలో ఆసక్తి ఉంటే, నీలో ఆసక్తి ఈరోజు ఉంటే, ఆ రోజు జక్కయ్యలో ఉన్న ఆసక్తి ఈరోజు నీలో ఉంటే, ఆ రోజు జక్కయ్య యేసు ప్రభు ఎవరో చూడాలన్న ఆశ ఏ రీతిగా అయితే కలిగి ఉన్నాడో, ఈరోజు నువ్వు దేవునిలో ఆశ కలిగి ఉంటే ప్రభు అంటున్నాడు, ఆశ గల ప్రాణమును నా దేవుడు సంతృప్తి పరుస్తాడు. హల్లెలూయా. నీలో ఆశ ఉంటే నా దేవుడు నిన్ను సంతృప్తి పరుస్తాడు. నీలో ఆశ ఉంటే నా దేవుడు నీ హృదయానికి సమాధానం ఇస్తాడు. నీలో ఆశ ఉంటే నా దేవుడు నిన్ను కనుగొంటాడు. ఈరోజు నువ్వు అనుకుంటూ ఉంటావు, దేవుడు నన్ను గుర్తించడం లేదని. ఇంత పరిచర్య చేస్తూ ఉన్నాను, ఇంత గొప్పగా దేవుని యొక్క సన్నిధానంలో పరిచర్య చేస్తున్నా, యేసు ప్రభువు నన్ను గుర్తించలేదే అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. మందిరంలో నేను ఇంత పరిచర్య చేస్తున్నాను, నన్ను గుర్తించలేదని నువ్వు అనుకుంటున్నావు. అనుదినము నేను ప్రార్థిస్తున్నాను, ప్రభు నన్ను గుర్తించలేదే అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, లేఖన భాగంలో గమనించు, నువ్వు చేస్తున్న పనికి కలిగిన ఆసక్తి నీలో ఉందా? అక్కడ జనులందరూ వచ్చి యేసయ్యనేమో చుట్టుముట్టారు. అయితే వాళ్ళందరిలో ఉన్న ఆశ వేరు, జక్కయ్యలో ఉన్న ఆశ వేరు. వారి అందరిలో ఉన్నటువంటి ఆలోచన వేరు, జక్కయ్య కలిగి ఉన్న ఆలోచన వేరు. యేసు ప్రభునకు వాళ్ళు వచ్చినటువంటి రీతి వేరు. జక్కయ్య యేసు ప్రభునకు ఎందుకు వచ్చాడో కూడా యేసయ్యకు తెలుసు. కనుకనే ఎవరితోనూ చెప్పని మాట ఎవరితో చెప్తున్నాడు? జక్కయ్యతో చెప్తున్నాడు. జక్కయ్య, త్వరగా దిగిరా. పేరు పెట్టి ఏం చేస్తున్నాడు? పిలుస్తూ ఉన్నాడు. ఏ రోజు కూడా యేసయ్యకు జక్కయ్యకు సహవాసం లేదు. అసలు యేసయ్య ముఖమే జక్కయ్య చూడలేదు కాబట్టే ఒకసారి చూడాలని ఆశపడ్డాడు. మరి యేసు ప్రభు ఎప్పుడైనా జక్కయ్యను చూశాడంటే ఆయన చూడలేదు. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు ఆయనకు నీ పేరు కూడా తెలుసు. నిన్ను పేరు పెట్టి పిలిచే కాలం ఒకటి వస్తుంది. జక్కయ్య ఊహించలేదు యేసు ప్రభు పిలుస్తాడని. ఆయన ఎవరో చూడాలనుకున్నాడంతే, తనలో ఆశ కలిగి ఉన్నాడంతే. ఆ ఆశను ప్రభువు చూసి పిలిచాడంట. పిలవగానే సంతోషంగా చెట్టుపైన ఉన్న జక్కయ్య త్వరగా దిగి వచ్చాడంట. ఎట్లా వచ్చాడంట? త్వరగా దిగి వచ్చి ఏ రీతిగా చేర్చుకున్నాడంటే చూడండి, 6వ వచనంలో, అతడు త్వరగా దిగి వచ్చి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఎవరిని చేర్చుకున్నాడంట? జక్కయ్య ఎవరిని చేర్చుకున్నాడంట? యేసు ప్రభును చేర్చుకున్నాడు. బాగా చూడండి అన్నమాట. సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఎప్పుడైతే జక్కయ్య త్వరగా తిరిగిరా అన్నాడో సంతోషముతో యేసు ప్రభుని ఎద్దకు వచ్చాడంట. నా పేరు పెట్టి పిలిచాడు యేసయ్య అని చెప్పేసి. నన్ను ప్రేమించినాడు యేసయ్య, కనుకనే నన్ను పేరు పెట్టి పిలిచినాడని సంతోషంగా వచ్చి యేసు ప్రభును చేరుకుంటున్నాడంట. ఈరోజు నువ్వు యేసు ప్రభుని ఏ రీతిగా చేరుకుంటున్నావు? సంతోషంగా చేరుతున్నావా యేసయ్య వద్దకు? లేక ఏదో వెళ్ళాలంటే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలని వెళ్తున్నావా? ఆదివారపు దినము కొరకు ఆశ పెట్టుకొని ఉన్నావా? ఎక్కడైనా మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్లో పాల్గొనాలన్న ఆశ నీకుందా? దేవుని సన్నిధిలో గడపాలి ఈ దినం అన్నటువంటి ఆశ నీకుందా? సంతోషంగా గడిపేటువంటి స్థితి గమనించండి. ఈరోజు ఒక కుటుంబంలో 2 మోకరిస్తే 4 మోకరించరు. ఏమంటే ఎవరి ప్రార్థన వాళ్ళదే. పిల్లలు మోకరిస్తే తల్లిదండ్రులు మోకరించరు, తల్లిదండ్రులు మోకరిస్తే పిల్లలు మోకరించరు. కారణం ఏంటి? వాళ్ళలో సంతోషం లేదు. సంతోషంగా కుటుంబం అంతా చేరుకొని ప్రార్థించే మనస్సు లేదు, సంతోషము లేదు. మరి కొంతమంది ప్రార్థన చేసుకున్నట్టే టీవీ వాల్యూమ్ సౌండ్ తగ్గించుకొని వింటూ ఉంటారు, నాటికలు, సీరియల్స్. ప్రార్థన చేసుకుంటే ఒక రూమ్లో ప్రార్థన చేసుకుంటే ఒక రూమ్లో టీవీ చూస్తూ ఉంటారు, ఒక రూమ్లో ప్రార్థన చేసుకుంటే ఇంకొక రూమ్లో పడుకొని ఉంటారు.
సంతోషం లేని స్థితి కుటుంబాలలో. అయితే ఇక్కడ జక్కయ్య యేసు ప్రభును సంతోషంగా చేర్చుకున్నాడంట. అంటే తన యొక్క పరిపూర్ణమైన హృదయముతో యేసయ్యను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎంతటి సంతోషం! ఈరోజు నీ ఇంటి వద్దకు సేవకుడు వస్తే నీకు సంతోషం ఉందా? సేవకుడు రాగానే ఏ రీతిగా నువ్వు ఆహ్వానిస్తూ ఉన్నావు? సంతోషంగా ఆహ్వానిస్తున్నావా? ఏ రోజైనా సేవకుడు నీ ఇంటి వద్దకు వస్తానే కాళ్ళకు నీళ్ళు ఇచ్చావా? త్రాగడానికి నీళ్ళు ఇచ్చావా? అతన్ని గౌరవిస్తూ చేరేసావా? అతన్ని గౌరవిస్తూ చాపపరిచి మోకరించేందుకు సిద్ధపడినావా? ప్రియ దేవుని బిడ్డ గమనించండి, చాలామందిలో గృహాలు దర్శించడానికి సేవకుడు వెళ్తే సంతోషం లేదు. ఎందుకు వచ్చినాడబ్బా అని అనుకుంటూ ఉంటారు. ఎక్కడ కానుకలు ఇవ్వబడతాదో అని బాధపడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ గమనించండి, దైవ సేవకుడు నీ ఇంటికి వస్తేది నువ్విచ్చే కానుక కోసం కాదు. నువ్విచ్చే 10 రూపాయలు, నువ్విచ్చే 100 రూపాయలు, నువ్విచ్చే 500 రూపాయలు ఈ కానుక కోసం కాదు సేవకుడు నీ ఇంటి వద్దకు వచ్చేది. నీ ఇంటిలో సమాధానము కలుగజేయటకై వస్తాడు. నీ ఇంటిలో దేవుని ఎక్కడ మర్చిపోతావో అని దాన్ని గుర్తు చేసి నీ ఇంటిలో పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మీ కుటుంబంలో ఒకరి ఎడల ఒకరి పెంపొందించడానికే సేవకుడు నీ ఇంటికి వస్తాడు. ఈరోజు సేవకుడు నీ ఇంటికి వస్తే సంతోషంగా ఆహ్వానిస్తున్నావా, లేక విముఖతతో ఉన్నావా? ఎందుకు వచ్చాడబ్బా అని మనసులో అనుకుంటా ఉన్నావా? లేకపోతే సేవకుడు ఆడొచ్చే చూసి వాకిలికి చిలుకు పెట్టి వెళ్ళిపోతున్నావా? మళ్ళీ సేవకుడు పోయినాక పోయి వాకిలి తీసి ఇంట్లో ఉండొచ్చులేని. ఈరోజు సేవకుడు వచ్చేది చూసి నీ ద్వారబంధములు నువ్వు మూస్తే నా దేవుడు నీకు రావాల్సిన ఆశీర్వాదాన్ని ఆపివేస్తాడు. ఈరోజు నువ్వు గ్రహించలేకపోతా ఉన్నావు సేవకుని యొక్క విలువను. ఆ రోజు యేసయ్య విలువను ఆయన గుర్తించాడు కాబట్టి సంతోషంగా చేర్చుకున్నాడు జక్కయ్య. ఈరోజు నువ్వు సేవకుని విలువను గుర్తిస్తే నీ ఇంటిలోనికి సంతోషంగా ఆహ్వానిస్తావు. ఆ రీతిగా ఆహ్వానించలేకపోతున్నావు కదూ. సేవకుడు వచ్చే చూసి తలుపు వేస్తున్నావు కదూ. సేవకుడు వచ్చే చూసి పిల్లలతో చెప్తున్నావు, మా పేరెంట్స్ లేరని చెప్పమంటున్నావు, మా అమ్మ లేదని చెప్పమంటున్నావు, మా నాన్న లేడు అని చెప్పమంటున్నావు. ఇది ఎంత మాత్రం నీకు ఆశీర్వాదకరమైంది కాదు. ఈ మాటల్ని నేను చెప్తున్నది అనుభవపూర్వకంగా చెప్తున్న మాటలే. కొంతమంది ఇంట్లో ప్రార్థన పోతే నిలబెట్టి ప్రార్థన చేయించుకునేటువంటి స్థితిలో ఉన్నారు. విశ్వాసం లేని భ్రష్టులు ప్రార్థన చేయించుకోవడానికి వెళ్తే కనీసము మోకరించే స్థితిలో కూడా లేరు. ఇలాంటి వారికి ఏ రీతిగా సంతోషం వస్తుంది? ఏ రీతిగా ఈ కుటుంబాల్లో సమాధానం కలుగుతుంది? కానీ యేసు ప్రభు ఒక్క మాట అన్నాడో లేదో, జక్కయ్య నేను ఈరోజు నీ ఇంట్లో ఉంటాను రా అనగానే సంతోషంతో చేర్చుకున్నాడంట. ఇప్పుడు యేసయ్య జక్కయ్య ఇద్దరు కలిసి ఆ మేడి చెట్టు యొద్ద నుండి జక్కయ్య ఇంటికి వెళ్తూ ఉన్నారు. చూడండి లేఖన భాగంలో 7వ వచనంలో, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషి యొద్ద బస చేయవలెనని చాలా సనుగుకొనిరి. ఆ మేడి చెట్టు యొద్ద నుండి జక్కయ్య, యేసు ప్రభు, ఆయన శిష్యులు వెళ్తా ఉంటే ఈ పక్కనున్నటువంటి సహోదరులు, ఆ పక్కనున్న జనాలు అందరూ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారంట, ఏంటి ఈయన పరిశుద్ధుడు కదా, మరి పరిశుద్ధుడు ఏంటి పాపి యొద్ద బస చేయడానికి వెళ్తూ ఉన్నాడు, ఈరోజు అతని ఇంట్లో ఉండడానికి వెళ్తున్నాడు ఏంది, ఈయన పాపి యొద్దకు వెళ్తాడా, జక్కయ్య పాపి కదా అని అంటూ ఉన్నారు. మనుషుల యొక్క ఆలోచన గమనించండి. ఈరోజు మొదటగా ఈ జక్కయ్యను ఏమన్నారు? ధనవంతుడైన జక్కయ్య అని పిలిచారు. అయితే యేసు ప్రభు ఎప్పుడైతే తన జీవితంలోనికి వచ్చాడో, జాగ్రత్తగా వినండి, యేసు ప్రభు జక్కయ్య జీవితంలో లేనప్పుడు జక్కయ్యను ధనవంతుడు అని పొగిడారు. ఎప్పుడైతే యేసు ప్రభు జక్కయ్య లైఫ్లోకి ఎంటర్ అయినాడో, ఆయనతో సహవాసం ఏర్పడిందో, జక్కయ్య యేసు ప్రభు సహవాసం కలిగి ఉన్నారు, వెంటనే ఆ క్షణమే జక్కయ్య స్థితిని జనులు మార్చేస్తున్నారు. ఏమంటున్నారంటే, వీడు పాపి కదా. ఫస్ట్ ఏమన్నారు? ధనవంతుడు కదా. రెండోసారి ఏమంటున్నారు? యేసు ప్రభు వచ్చినాక
పాపి కదా. మనుషులు చూడండి ఎంత విచిత్రం మనుషులు. ఫస్ట్ ఏమో ధనవంతుడు అన్నారు, యేసు ప్రభుతో సహవాసం ఏర్పడగానే వీడు పాపి కదా. ఈ పాపి యొద్దకు యేసు ప్రభు వెళ్ళడం ఏంది? ఈయన నేను దైవ కుమారుని చెప్పుకుంటాడు, పరిశుద్ధని చెప్పుకుంటాడు. మరి ఆ పరిశుద్ధుడు, దేవుని కుమారుడు, దైవజనుడైనటువంటి ఈయన ఆ పాపి యొద్ద ఇంటికి వెళ్ళడం ఏంటి? వానింటి యొద్దలో తినడం ఏంటి? వానింటి యొద్దలో బస చేయడం ఏంటి అని చెప్పేసి అక్కడున్న వారు చాలామంది సనుక్కుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ గురించి కూడా ఈ రీతిగానే అనుకుంటున్నారా? నువ్వు యేసయ్యను నమ్మక ముందు నిన్ను అందరూ కూడా ఒక విధంగా చూసేవారు. అయితే యేసు ప్రభుని ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచావో, యేసు ప్రభుని ఎప్పుడైతే నువ్వు నమ్ముకున్న తర్వాత నిన్ను ఏ రీతిగా మనుషులు అనుకుంటూ ఉన్నారు? జాగ్రత్తగా వినండి. అనేకులు వారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడవచ్చు, నీ మీద నిందలు వేయచ్చు, నేను అనరాని మాటలు అనొచ్చు, నువ్వు చేయని వాటికి నిన్ను బాధ్యునిగా చేయవచ్చు, బాధ్యురాలుగా చేయవచ్చు, నిన్ను దుష్టుడు అనవచ్చు, నిన్ను దుర్మార్గుడు అనవచ్చు, నిన్ను వ్యభిచారి అనవచ్చు, నువ్వు మోసం చేసిన వాడు అనవచ్చు, నీవు నమ్మితే కొంపలు కూల్చేవాడివి అని నిన్ను అనవచ్చు, నిన్ను ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడవచ్చు ప్రజలు. అయితే గమనించండి, మనుషులు ఏదనుకున్నా కూడా నువ్వు ఏమాత్రం కూడా పట్టించుకో మాకు. హల్లెలూయా. ఈ వాక్యము చివర తెలుసుకుంటావు నువ్వు. మనుషులు ఎవరు ఏమనుకున్నా కూడా డోంట్ కేర్. వాక్య భాగం చూడండి, లేఖన భాగంలో 8వ వచనంలో 8 జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్ద నేను అన్యాయముగా దేన్నైనా తీసుకునేలా అతనికి 4 అంతలు మళ్ళా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. అద్భుతం అండి, ఆశ్చర్యం. హల్లెలూయా. ధనవంతుడైన జక్కయ్య, గుంసుంకపు గుత్తదారుడైన జక్కయ్య యేసు ప్రభు తన ఇంటి వద్దకు రాగానే, తన ఇంటిలోనికి రాగానే జక్కయ్య నిలబడుకొని అంటున్నాడంట, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చేస్తూ ఉన్నాను. అదే రీతిగా నేను ఎవరి యొద్దనైనా అన్యాయంగా తీసుకుంటే వానికి నేను 4 అంతలు తిరిగి చెల్లిస్తూ ఉన్నా. అంటే రూపాయి తీసుకుంటే వానికి 4 అంతలు, మొత్తం 5 అంతలు ఇచ్చేస్తాను అని చెప్పేసి యేసు ప్రభుతో అంటున్నాడంట, 4 అంతలు చెల్లిస్తానని. నిజంగా జక్కయ్యలో ఎంత మార్పు వచ్చిందండి. ఇంతకీ జక్కయ్యకు యేసు ప్రభుకు ఉన్న సహవాసం ఎన్నాళ్ళు? సంవత్సరమా? 6 నెలలా? 3 నెలలా? 1 నెలనా? 20 రోజులా? 1 వారమా? 3 దినాలా? లేక 1 దినమా? లేక 1 గంటనా? ఎంత దేవునితో సమయం జక్కయ్యకు? గమనించండి, ఎంత సమయం ఉంది? జక్కయ్య యేసు ప్రభుతో గడిపిన కాలము ఎంత? సహవాసము సంవత్సరమా? 6 నెలలా? 3 నెలలా? నెలనా? వారమా? 20 రోజులా? లేకపోతే 1 గంటనా? ఎంతో తెలుసునా? మేడు చెట్టు దగ్గర నుండి తన ఇంటికి పోయేంత సమయం. హల్లెలూయా. తను ఏ చెట్టు మీద నుంచి దిగాడో ఆ దిగిన చెట్టు దగ్గర నుంచి యేసు ప్రభు తన ఇంటికి తీసుకొని పోయేంత ఈ సమయములోనే జక్కయ్య పరిపూర్ణమైన మార్పు పొందాడు. ఈరోజు నువ్వు యేసు ప్రభు ఎంత కాలమైంది సహవాసం చేయబట్టి, ఎంత కాలమైంది నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని, ఎంత కాలమైంది నీ ఇంటిలో పరిశుద్ధ గ్రంథం ఉండబట్టి, ఎంత కాలమైంది నువ్వు రక్షణ పొందుకొని. మాటకు చెప్తా ఉంటాం, మా తాత కాలం నుంచి మేము క్రైస్తవులమే అని. సిగ్గుపడాలి. ఈరోజు నువ్వు క్రైస్తవుని కాదు, ఎందుకంటే నీలో మార్పు లేదు. ఈరోజు క్రైస్తవులని మతముగా మార్చేశారు. ఈరోజు ఒకడు క్రైస్తవుడకు ఇదిగో అది నీకు ఎవరు ఇవ్వలేదు అధికారం, అది యేసు ప్రభు ఇచ్చే అధికారం, అది యేసయ్య ఇచ్చే అధికారం. ఆయన నుండి పొందేటువంటి బిరుదు క్రైస్తవ్యము. మనుషునిచ్చేది కాదు. మనుషుడి గుర్తింపు నీవు కలిగి ఉండాలా.
ఆ గుర్తింపు కలిగి ఉన్నప్పుడే నీవు క్రైస్తవుడు అవుతావు, క్రీస్తును నమ్ముకున్నవాడు అవుతావు, క్రీస్తు చేత కృపను పొందుకున్నవాడు అవుతావు. ప్రియ దేవుని బిడ్డ, అప్పుడు యేసుప్రభువు అంటా ఉన్నాడు చూడండి, లేఖన భాగంలో 9వ వచనంలో, లూకాసు వార్త 19:9 వచనం చివరిగా ముగిస్తాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. మనుషులు ఇచ్చిన మాట పక్కన పెట్టేసి దేవుడు యేసు ప్రభువు జక్కయ్యకు ఒక మాట చెప్తా ఉన్నాడు. మనుషులు అన్నారు ఇతడు ధనవంతుడు అన్నారు, మనుషులు అన్నారు ఇతడు పాపి అన్నారు, కానీ యేసు ప్రభు ఏమంటున్నారు తెలుసునా? ఇతడు అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. ఈరోజు మనుషులు నేను ఏమనుకున్నా పర్వాలేదు, నా యేసయ్య అంటున్నాడు నీవు అబ్రహాము కుమారుడవే, నీవు అబ్రహాము కుమార్తెవే. ఎందుకంటే యేసయ్యను ఎప్పుడైతే నువ్వు ఆశగా ఆయన్ను చేరదుకుంటావో, నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానిస్తావో, ఆ పరిశుద్ధాత్మ సహవాసాన్ని నువ్వు కోరుకుంటావో, అప్పుడు నీవు అబ్రహాము కుమారుడవు, అబ్రహాము కుమార్తెవు. హల్లెలూయా. ఈ రీతిగా జక్కయ్య జీవితం జరిగిన మాట నీకు కూడా దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్.